సో నేను చాలా బిజినెస్ ఆఫ్ పీపుల్ అయితే చూస్తూ ఉంటా. డైరెక్ట్ గా ఒక ప్రోడక్ట్ ని చూపించేసి ఈ ప్రైస్ అనేసి ఏంటంటే సెల్ చేసేద్దాం అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ ని అస్సలు తెచ్చుకోలేరు. సో మనం ఏంటంటే అండర్స్టాండింగ్ కస్టమర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఈ సెషన్ ద్వారా ఈ వీడియో ద్వారా అర్థమైతే చేసుకుందాం. 100 డేస్ బిజినెస్ మార్కెటింగ్ సిరీస్ లో ఏంటంటే ఈ రోజు డే 10. సో నేను ఇప్పుడు ఒక చిన్న పర్టికులర్ ఒక స్టోరీ అయితే చెప్తాను చూడండి. ఒక పేరెంట్ కి ఏంటంటే చిల్డ్రన్ ఉంటే ఓకే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు, హెల్త్ బాగాలేదు అనేసి. తను ఏంటంటే ఇంజెక్షన్ ఎలా ఏంటంటే చూపించి సో ఎలా చేయడం వల్ల పిల్లోడు ఏంటంటే క్యారన్ అయితే ఏడ్చాడు. అండ్ అదే పర్టికులర్ మదర్ ఏంటంటే నెక్స్ట్ వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే తనేంటంటే ఆడిస్తూ పాడిస్తూ స్మాల్ గా చిన్నగా స్మూత్ గా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పిల్లోడు ఎక్కడ నవ్వుతూ అయితే ఉన్నాడు. సో డిఫరెన్స్ ఏంటి, ఇద్దరు ఇంజెక్షన్ వేశారు కదా. సేమ్ అలానే మన సిచ్యువేషన్ కూడా ఇక్కడ మోరల్ ఏంటంటే ఇద్దరు కూడా ఏంటంటే బిజినెస్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ నే సెల్ చేస్తున్నారు. ఒక పర్సన్ డైరెక్ట్ గా ఏంటంటే కొనియండి అన్నట్టు చెప్తే పీపుల్ అయితే సింప్లీ స్కిప్ చేసి అయితే పడేస్తారు. కొంతమంది ఏంటంటే ఆ ప్రోడక్ట్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది మొత్తం కూడా తెలియచేస్తూ ఎండ్ ఆఫ్ ది దాంట్లో ఏంటంటే ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఇది, దీనికి ఎంత ప్రొవైడ్ చేస్తున్నాం అనే లోపల ఏమవుతుంది అంటే మీ పర్టికులర్ వీడియోని ఎక్కువసేపు చూడడం వల్ల మీరు గుర్తుంటారు, మీ పర్టికులర్ వ్యూవర్షిప్ గ్రో అవుతుంది. అలానే సేల్స్ కూడా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ పీపుల్ మీ దగ్గరికి రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటది. సో ఇలా చిన్న చిన్న వాటిని బిజినెస్ లో యాడ్ చేయడం వల్ల మంచి మంచి గ్రోత్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అయితే మనం అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. వెంటనే ఇది బిజినెస్ చేసే పీపుల్ కి అయితే షేర్ చేసి ఫాలో బటన్ అయితే నొక్కి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.